హాయ్. సో కామెంట్ లో ఒక బ్రదర్ అడిగాడు 2 స్ట్రోక్ ఇంజిన్స్ కి 4 స్ట్రోక్ ఇంజిన్స్ కి తేడా ఏంటని. సో మీరు రైల్వేస్ లో ఎర్లియర్ చూసినట్లయితే మనకి స్టీమ్ లోకోమోటివ్స్ ఉన్నాయి. సో స్టీమ్ లోకోమోటివ్స్ స్పీడ్ గానీ దాని హెచ్పి గానీ చాలా తక్కువ అనమాట. సో దానికోసం ఏం చేశారంటే మనం డీజిల్ కు మూవ్ అయ్యాం, ఎందుకంటే అప్పుడు ఎలక్ట్రిఫికేషన్ లేదు. సో డీజిల్ లోకోమోటివ్స్ లో మనం ఫస్ట్ పర్చేస్ చేసిన లోకోమోటివ్స్ వచ్చేసి అమెరికన్ లోకోమోటివ్ కంపెనీ నుంచి ఆల్కో లోకోమోటివ్స్ అంటాం అనమాట. సో ఈ లోకోమోటివ్స్ ఏంటంటే 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. 4 స్ట్రోక్ ఇంజిన్. సో ఈ 4 స్ట్రోక్ అంటే ఏం లేదండి, మనకి ఇంజిన్ లోపల ఒక పవర్ అసెంబ్లీ అంటారు. పవర్ అసెంబ్లీ అంటే ఒక సిలిండర్ ఉంటది. సిలిండర్ లోపల ఒక పిస్టన్ మూవ్ అవుతా ఉంటది ఇట్లా వర్టికల్ గా. ఈ 4 స్ట్రోక్ అన్నాను కదా. సో పిస్టన్ ఇది టాప్ డెడ్ సెంటర్, ఇది బాటమ్ డెడ్ సెంటర్. అంటే పిస్టన్ ఇక్కడ నుంచి కిందకి 1 స్ట్రోక్, పైకి 2 స్ట్రోకులు, కిందకి 3 స్ట్రోకులు, పైకి 4 స్ట్రోకులు. సో ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట. అంటే 4 స్ట్రోక్ ఇంజిన్ లో పిస్టన్ ఎన్నిసార్లు మూవ్ అవుతుంది? కిందకి పైకి 4 సార్లు మూవ్ అవుతుంది అనమాట. సో ఈ డీజిల్ ఇంజిన్ పనిచేయాలంటే మనకి ఫైర్ ట్రయాంగిల్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో ఈ ఫైర్ ట్రయాంగిల్ ప్రకారం మనకి ఫైర్ క్రియేట్ అవ్వాలి. ఫైర్ క్రియేట్ అవ్వాలంటే 3 బేసిక్ థింగ్స్ కావాలి. ఒకటి వచ్చేసి ఫ్యూయల్ కావాలి, రెండోది వచ్చేసి ఆక్సిజన్ కావాలి, మూడోది వచ్చేసి హీట్ కావాలి. సో ఈ డీజిల్ ఇంజిన్ లో ఈ 3 ఎలా వర్క్ అవుతాయి? సో ఈ డీజిల్ ఇంజిన్ లో ఈ 3 మనం ఎట్లా ఇస్తాము, ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు 4 స్ట్రోక్ ఇంజిన్ గురించి చెప్తాను కదంటే ఆల్కో లోకోమోటివ్స్ లో ఈ 4 స్ట్రోక్ ఇంజిన్ లో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే టీడీసీ బీడీసీ పిస్టన్ ఏమవుతుంది, టీడీసీ నుంచి బీడీసీకి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే పైన ఉన్న ఇన్లెట్ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇన్లెట్ వాల్వ్స్ ఓపెన్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎయిర్ అన్నది మనకి లోపలికి ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఎయిర్ కిందకి లాక్కున్నప్పుడు ఆ స్ట్రోక్ వచ్చేసి మనకి సక్షన్ స్ట్రోక్ అంటాం. అంటే ఎయిర్ ని లాక్కుంటుంది కదా. పిస్టన్ టీడీసీ నుంచి బీడీసీకి వచ్చేప్పుడు ఇన్లెట్ వాల్వ్స్ ఓపెన్ అయిపోయి ఎయిర్ అన్నది లోపలికి వచ్చేస్తుంది. ఈ స్ట్రోక్ ని వచ్చేసి మనం సక్షన్ స్ట్రోక్ అంటాం. రెండో స్ట్రోక్ వచ్చేసి ఇదే పిస్టన్ మళ్ళీ ఇప్పుడు టీడీసీ పైకి వెళ్ళాలి. ఈ టైంలో ఏం జరుగుతుంది, పైన ఏవైతే ఇన్లెట్ వాల్వ్స్ అన్నానో అవి క్లోజ్ అయిపోతాయి, ఎయిర్ అన్నది కంప్రెస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎయిర్ మనం కంప్రెస్ చేస్తామో అక్కడ హీట్ అన్నది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు లోపలికి ఎయిర్ వచ్చింది, హీట్ జనరేట్ అయింది, అంటే ఆక్సిజన్ వచ్చింది, హీట్ అన్నది జనరేట్ అయింది. ఇప్పుడు మనం ఫ్యూయల్ ని సప్లై చేస్తే సో మన ఫైర్ ట్రయాంగిల్ ప్రకారం అక్కడ ఫైర్ అన్నది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అటమైజేషన్ ఫామ్ లో మనం ఇంజెక్టర్ ద్వారా పిస్టన్ పైకి వెళ్లే ఆ టాప్ డెడ్ సెంటర్ కి వెళ్లే చివర్లో మనం ఫ్యూయల్ అన్నది మనం ఇంజెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తామో అక్కడ ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్ మిక్స్ అయిపోయి మనకి వెంటనే పవర్ స్ట్రోక్ అంటే ఫైర్ క్రియేట్ అయ్యి పిస్టన్ ని కిందకి నెడుతుంది అనమాట. అగైన్ పిస్టన్ అన్నది ఇప్పుడు టీడీసీ నుంచి మళ్ళీ బీడీసీకి 3వ స్ట్రోక్. సో దీన్ని మనం పవర్ స్ట్రోక్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి పిస్టన్ మళ్ళీ అగైన్ టీడీసీకి వెళ్తుంది. సో టీడీసీకి వెళ్ళేప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి పైన. సో ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఓపెన్ అయిపోతాయి, అంటే మండంగా మిగిలిన ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేసాయన్నమాట. సో ఇదంతా కూడా మనకి 4 స్ట్రోకుల్లో జరిగింది కాబట్టి ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ అంటాం. సో ఇప్పుడు ఈ 4 స్ట్రోక్ పిస్టన్ కిందకి పైకి తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది, కింద మనకి కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి. ఈ కనెక్టింగ్ రాడ్స్ ఏం చేస్తాయి అంటే ఈ కనెక్టింగ్ రాడ్స్ వచ్చేసి మనకి కింద ఒక క్రాంక్ షాఫ్ట్ ఉంటది అనమాట. సో ఈ క్రాంక్ షాఫ్ట్ జనరేటర్ కపుల్ చేసి ఉంటది రోటార్ కి. ఈ క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అయితేనే మనకి జనరేటర్ లో రోటార్ రొటేట్ అవుతుంది. పిస్టన్ రెసిప్రోకేటింగ్ మోషన్ ఏదైతే ఉందో దాన్ని క్రాంక్ షాఫ్ట్ దగ్గర రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనకి ఈ కనెక్టింగ్ రాడ్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే పిస్టన్ పైనుంచి కిందకి, పైనుంచి టీడీసీ నుంచి బీడీసీకి వచ్చేసరికి క్రాంక్ షాఫ్ట్ 180 డిగ్రీస్ తిరుగుతుంది. మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేసరికి క్రాంక్ షాఫ్ట్ ఇంకొక 180 డిగ్రీస్ తిరుగుతుంది. అంటే క్రాంక్ షాఫ్ట్ 2 స్ట్రోకుల్లో ఒక ఫుల్ రెవల్యూషన్ చేస్తుంది. సో ఈ 4 స్ట్రోక్ ఇంజిన్ లో 2 రెవల్యూషన్లు చేస్తాం. అంటే టీడీసీ నుంచి బీడీసీ, బీడీసీ నుంచి టీడీసీ, ఈ 4 స్ట్రోకులు పిస్టన్ కిందకి పైకి మూవ్ అయ్యేసరికి ఈ క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉందో అంటే అది 2 రెవల్యూషన్లు తిరుగుతుంది. ఈ 2 రెవల్యూషన్లు తిరగటం వల్ల ఏం జరుగుతుందంటే ఆల్కో లోకోమోటివ్స్ యొక్క ఇంజిన్ ఆర్పిఎం వచ్చేసి 1050. సో 1050 అంటే మనకి 2 రెవల్యూషన్లకి ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది. పవర్ స్ట్రోక్ బట్టి మనకి పవర్ అప్, ఎందుకంటే పిస్టన్ కిందకి నెట్టేది అదే కాబట్టి. సో 1050లో అంటే ఆఫ్ అంటే 525 పవర్ స్ట్రోక్స్ మాత్రమే మనకి 4 స్ట్రోక్ ఇంజిన్ లో వస్తుంది అనమాట. సో అంటే దాని పవర్ చాలా తక్కువ, 3000 HP అని అనమాట. సో ఇప్పుడు హై గ్రేడియంట్స్ చూసినట్లయితే మీకు 1 in 37, 1 in 50, 1 in 100 ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ట్రాక్ మధ్యలో చూస్తే అంటే అది
గ్రేడియంట్ అన్నమాట. ఇప్పుడు 1/37 అంటే ఎవ్రీ 37 మీటర్స్ మనం ట్రావెల్ చేస్తే 1 మీటర్ హైట్ పెరుగుతుంది అనమాట. అంటే ఇట్లా ఉంటది అనమాట. సో ఈ 1/37 గ్రేడియంట్ లో ఇదే ఆల్కో లోకోమోటివ్స్ చూసినట్లయితే 7 కావాలి ఆ 1/37 గ్రేడియంట్ ని క్రాస్ చేయాలంటే. సో దాని తర్వాత ఏం జరిగిందంటే, సో మనకి ఏంటంటే ఆల్కోమోటివ్ సైజు ఒకటే, దానిలో ఉన్న ఏరియాలోనే మనం ఎంత పెద్ద ఇంజిన్ అయినా పెట్టగలగాలన్నమాట. సో దానికోసమే తర్వాత ఏం చేశారంటే మనకి 2 స్ట్రోక్ ఇంజిన్ తీసుకొచ్చారన్నమాట. హై హార్స్ పవర్ లోకోమోటివ్స్ అంటారు. ఈ 2 స్ట్రోక్ ఇంజిన్ లో ఏం జరుగుతుంది అంటే పిస్టన్ ఒకసారి కిందకి ఒకసారి పైకి వస్తేనే ఒక పవర్ స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట. సో క్రాంక్ షాఫ్ట్ ఒక రెవల్యూషన్ తిరిగేస్తుంది. అంటే ఇప్పుడు ఈ హై హార్స్ పవర్ లోకోమోటివ్స్ చూసినట్లయితే మనకి దాని ఆర్పిఎం వచ్చేసి 954 ఆర్పిఎం. సో ఈ 954 ఆర్పిఎం కి 954 పవర్ స్ట్రోక్స్ వస్తాయి అనమాట. సో ఆల్కో లోకోమోటివ్ లో సగమే వస్తున్నాయి. ఈ హెచ్ఎస్పి లోకోమోటివ్ లో ఎంత ఆర్పిఎం అయితే అన్ని పవర్ స్ట్రోక్స్ వస్తున్నాయి కాబట్టి 1 నిమిషంలో ఇక్కడ మనకి 3000 హెచ్పి వస్తే 1 నిమిషంలో ఇక్కడ మనకి 4500 హెచ్పి వస్తుంది. కాబట్టి ఈ 2 స్ట్రోక్ ఇంజన్లకి మనం వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు 1/37 గ్రేడియంట్ లో 7 ఆల్కో లోకోమోటివ్స్ కావాలన్నాను కదా, ఏది 4 స్ట్రోక్ ఇంజిన్లు అయితే. అదే 1/37 గ్రేడియంట్ లో హెచ్ఎస్పి హై హార్స్ పవర్ లోకోమోటివ్స్ వాడినట్లయితే 5 లోకోమోటివ్స్ తోనే మనం ఆ 1/37 గ్రేడియంట్ ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో అందుకనే మనం ఆల్కో లోకోమోటివ్స్ 4 స్ట్రోక్ నుంచి 2 స్ట్రోక్ కి మూవ్ అయ్యాం. ఇదే బేసిక్ గా డిఫరెన్స్ 4 స్ట్రోక్ ఇంజిన్ కి 2 స్ట్రోక్ ఇంజిన్ కి.